మనం ఎందుకు ఆశ్రమాలు నిర్మించుకుంటున్నాము? I would request world over in all our ashrams and wherever we are having group satsangs or wherever preceptors are conducting satsangs, but especially in the ashrams. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాలు అన్నిటిలో ఎక్కడైతే ప్రిసెప్టర్ల ద్వారా సామూహిక ధ్యానం నిర్వహింపబడుతూ ఉందో ఆ ప్రదేశాలలో ఇది కేవలం ఆదివారమో బుధవారమో లేక అప్పుడప్పుడు నిర్వహించే లాంఛనంగా మాత్రం ఉండకూడదు. కనీసం వారాంతాలైనా మీరు ఆశ్రమంలో గడపడానికి ప్రయత్నించండి. అనేక ఆశ్రమాలలో మనకు వసతి సౌకర్యం కూడా ఉంది. సొంత ఇల్లు ఉన్నవారు కనీసం శనివారం వెళ్ళి ఆ రోజంతా ఆశ్రమంలో గడిపితే బాగుంటుంది. ఆశ్రమంలో స్వచ్ఛందంగా ఏదో ఒక పని చేయవచ్చు, లేదా ఒక పుస్తకం చదివి ఆలోచించి దానిపై ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోవచ్చు. And I would highly recommend చదివిన పుస్తకం గురించి చర్చించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది కూడా ఒక ఆలోచనాత్మకమైన చర్చ అయి ఉండాలి, కానీ నిరూపించడం కోసం వ్యక్తపరిచేదిగా ఉండకూడదు. బాబూజీ సాహిత్యం చదివి దానిపై హృదయపూర్వకంగా చర్చించండి. start with reality at dawn. Someone from the group of 20 perhaps, group of 10 perhaps. ఒక 10 మందో 20 మందో సమూహంగా ఏర్పడి ఒకటో రెండో పేరాలు చదివి దాని గురించి చర్చించండి. రెండో మూడో విస్పర్స్ చదివి వాటి ద్వారా ఆయన మనకు ఏం సందేశం అందించాలని భావిస్తున్నారో పరస్పరం చర్చించుకొని అర్థం చేసుకోండి. సమిష్టిగా పనిచేసి ఆశ్రమంలో అందమైన ఉద్యానవనాలను సృష్టించండి. మనం సృష్టించే అందమైన ఉద్యానవనాలు మన అంతర్గత స్థితికి ప్రతిబింబాలు. How we communicate with each other in a group. మనం ప్రేమ భావంతో ఒకరితో ఒకరం సంభాషిస్తూ ఉన్నామా? మన సంభాషణ పోటీతత్వంతోనూ అసూయ భావంతోనూ లేక ఇతరులను అణగదొక్కే విధంగానూ ఉండకూడదు. ఇతరులను తొక్కుకుంటూ వెళ్ళి విజయం పొందుదామని భావించకూడదు. That's a corporate world. But there too, in the corporate world, our abhyasis should prove themselves that they are beyond politics. ఈ మనఃస్థితి కార్పొరేట్ ప్రపంచంలో కనబడుతుంది. అయితే అక్కడ కూడా మన అభ్యాసులు రాజకీయాలను బలహీనతలను అధిగమించి విజయం సాధించి చూపగలగాలి. జంతు స్వభావాన్ని అధిగమించి కనీసం మానవునిగా ఎదిగి దేవదూతలా పరిణామం చెందాలన్నది మన లక్ష్యం. అయితే మనం ఒక అంతులేని ప్రయాణం చేయవలసి ఉంది. మనం మన యథాతథ స్థితిలో కొనసాగగలమా? పురోగతి సాధించాలి. If we want to keep moving, that means constant change in us. మనం పురోగతి చెందాలి అంటే మనలో నిరంతర మార్పు కలుగుతూ ఉండాలి. కానీ ఎవరు నిరంతర అంతర్గత మార్పుకు సిద్ధంగా ఉన్నారు? It's very difficult to adjust with everyday changes that can happen. రోజువారీ కలిగే మార్పులకు తగ్గట్టుగా మలచుకోవడం చాలా కష్టం. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో మనకు అందమైన రహదారులున్నాయి. వాటిని హఠాత్తుగా ఉన్నత స్థాయికి మెరుగుపరచటం మనం గమనిస్తాం. అలాగే రైళ్లను బస్సులను కూడా ఉన్నత స్థాయికి మెరుగుపరుస్తారు. మనం వాటికి అలవాటు పడాలి. ఓహ్, నాకిదంతా అలవాటు లేదు అని భావిస్తే అది మీకు తలనొప్పిగా మారవచ్చు. పర్యావరణ పరంగా కూడా మీరు ఉదయాన్నే లేచి చూసేసరికి మీ గది గోడలన్నీ రంగులమయంగా, అంటే మీరు పడుకునే ముందు చూసిన దానికంటే భిన్నంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. మీరు నిద్ర మేల్కొనగానే మీ గది గోడలన్నీ పూల చిత్రాలతో నిండి ఉంటే లేదా గోడలు నల్లగా ఉంటే ఎలా ఉంటుంది? అది ఒక మార్పు. మీరు బహుశా ఆశ్చర్యపోవచ్చు కూడా. మనలో అంతర్గతంగా కూడా అటువంటి మార్పే సంభవిస్తుంది. అదృష్టవశాత్తు మన అంతర్గత మార్పులన్నీ అందమైనవే. కానీ మనం ఆ అందమైన మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోలేకపోతున్నాం. ఇది చాలా విపరీత చర్య అవుతోంది. Though we want to evolve, పురోగతి చెందాలని ఉన్నా కూడా, మనకు దివ్యత్వంలో ఉన్నత స్థితిలోకి చేరాలనే కోరిక ఉన్నా కూడా మనం మన అలవాట్లతో సౌకర్యవంతమైన జీవితంలోనే ఉండిపోవాలనుకుంటున్నాం. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. మీరు పురోగతి చెందాలనుకుంటున్నారు, అదే సమయంలో ఎక్కడ ఉన్నారో అక్కడే అలాగే ఉండాలనుకుంటున్నారు. ఇది ఎలా సంభవం? కాబట్టి మనలో అత్యంత మృదుత్వం అలవర్చుకోవాలి.
as Babuji says, one chingari, one spark, one should be able to. బాబూజీ మహారాజ్ చెప్పినట్లుగా ఒక చిన్న నిప్పురవ్వ మనలో తక్షణమే ఒక దివ్య జ్వాలను రగిలించాలి. దాని కొరకు సంసిద్ధత లేనివారు ఎన్ని అగ్గిపుల్లలు వెలిగించినా ఏమీ జరగదు. మనం ఆశ్రమానికి ఎందుకు వస్తున్నాం? We are entering ashrams. Why? For a transformation. పరివర్తన కోసం. నా హృదయం పరివర్తన కోసం సిద్ధంగా ఉందా? నేను నా జీవితపు లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి కదా. నేను ఎందుకు ధ్యానం చేస్తున్నాను? నేను ఎందుకు ఈ ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరిస్తున్నాను? నా లక్ష్యం ఏమిటి? నా పురోగతిని అడ్డుకుంటున్నది ఏమిటి? నేను నా బలహీనతలను ఎలా అధిగమించగలను అని మనం ఆలోచించుకోగలగాలి. తరచూ మీ జీవిత భాగస్వామి మీ బలహీనతలను గుర్తించి చెబితే వారిపై కృతజ్ఞత చూపించడానికి బదులు మీరు వారిపై తిరగబడతారు. Person who is really looking forward to. ఎవరైతే నిజంగా నిరంతర మార్పు కోరుకుంటారో వారు అటువంటి విమర్శలను ఆహ్వానిస్తారు. మనలో మనం చూడలేని లోపాలను ఇతరులు గమనించి మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఇటువంటి దృక్కోణంలో ఈ భిన్నమైన వైఖరిలో చూస్తే ఆ విమర్శలకు మనం ధన్యవాదాలు చెబుతాం. And that's why Babuji says, అందుకే బాబూజీ మహారాజ్ మీరు కష్టాలకు కూడా కృతజ్ఞతగా ఉండండి అని చెప్పేవారు. ఎవరైనా తమ సుఖాల నుండి వాస్తవాతీత కల్పనల నుండి ఏమైనా నేర్చుకోగలిగారా? because after every pleasure and romance, what follows is pain. ప్రతి సంతోషము సరసము వెన్నంటే బాధ ఉంటుంది. కానీ ప్రతి కష్టం తర్వాత ఏదో ఉత్తమమైనది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమీ పొందలేకపోయినా ఈ ప్రక్రియలో మీరు మరింత జ్ఞాన సంపన్నులుగా మారతారు. ఈ బాధలను అనుభవిస్తున్న నాటి స్థితులను ఉపయోగించుకోవడం తెలివిగల పని. మన ఋషులు కోరుకున్నట్లు నా వ్యవస్థ శుద్ధీకరింపబడేందుకు, నా చైతన్యం శుద్ధీకరింపబడేందుకు నాకు ఇంకా కష్టాలను బాధలను ప్రసాదించమని మనం కోరుకోవాలని కాదు. లేదు, మనమేమీ ఆ రోజుల్లో లాగా కష్టాలు బాధలను ఆహ్వానించడం లేదు. కానీ కనీసం అవి వచ్చినప్పుడు వాటిని అంగీకరిద్దాం. And only when we accept the miseries and pain that we can learn something from it. మనం ఆ బాధలను కష్టాలను అంగీకరించగలిగినప్పుడే ఎంతో కొంత వాటి నుండి నేర్చుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో అప్పుడు దాన్ని అధిగమించడానికి మనం మెరుగైన పరిష్కారాన్ని కనుగొనగలం. కాబట్టి మీ బాధలను వృధాగా పోనివ్వకండి. వాటి నుండి ఎంతో కొంత లాభం పొందడానికి ప్రయత్నించండి. మన ఆశ్రమాలలో సోదరీ సోదరులతో సంభాషిస్తున్నప్పుడు తప్పకుండా మన మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కానీ వాటిని స్వాగతించాలి. I've been busy sometimes because of my sickness. The moment watching this series called The Good Doctor. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు గుడ్ డాక్టర్ అనే వెబ్ సిరీస్ చూస్తూ నన్ను నేను చురుకుగా ఉంచుకునేవాణ్ణి. ఆ సీరియల్లో అక్కడున్న రెసిడెంట్ సర్జన్లు అలాగే పూర్తి స్థాయి సర్జన్ల మధ్య నిరంతరం గందరగోళం వాదనలు జరగడం చూస్తుంటాను. ఈ ఎపిసోడ్స్లో ఉన్న చక్కదనం ఏమిటంటే అంతా కొత్త శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఒకరు ఎక్కడో విన్నది, ఇంకొకరు ఎక్కడో చదివినది, మరొకరు మెడికల్ జర్నల్లో చదివినది ఆధారంగా తమ తమ అభిప్రాయాలతో వచ్చి భిన్నాభిప్రాయాల వల్ల పోట్లాడుకుంటూ ఉంటారు. వివిధ రకాలైన ఈ అభిప్రాయాలన్నింటినీ స్వాగతించటం ఆ సిరీస్ను సుసంపన్నం చేస్తోంది. ఆ సమయంలో మీకు ఇతరులు మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారనిపిస్తుంది. దీనితో మీరు అసహనంతో విసుగుపుట్టి చిరాకు పడతారు. అయితే చివరికి మీ జట్టులోని ఒక సహచరుని వద్ద నుండి అంతిమ సూచన అందినప్పుడు మీకు అసూయగానైనా అనిపించవచ్చు, లేదా ఆ జట్టులో ఒకరైనందుకు గర్వంగానూ భావించవచ్చు. అది మీ ఎంపిక. ఆ జట్టులో సభ్యులైనందుకు గర్వపడితే అది ఒక విజయం. It's a victory. మీరు అసూయ చెందుతున్నారంటే దిగజారుతున్నారు అని అర్థం. Anyway, there's a lot to share. ఆశ్రమాలు ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఈ భూమిపై వాటిని పరిశుభ్రమైన వాటిగా తీర్చిదిద్దుదాం. మన చుట్టూ బ్రహ్మాండమైన పచ్చదనాన్ని ఉండేలా చూసుకుందాం. Thank you.